అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పాలకూర పప్పు చేస్తున్నామండి. పాలకూరలో ఈ మ్యాంగో కూడా వేసుకున్నాము, చాలా బాగుంటుంది. కందిపప్పు అండి, ఒక గ్లాస్ వేసుకుంటున్నాను. కుక్కర్లో మూడు కట్టలండి సన్నగా కట్ చేసి వేసేసుకుందాము. పాలకూర పప్పు కడిగేసుకుందాము. ఇందులో పసుపు అన్నీ వేసుకుందాము. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్నీ ఒకటేసారి వేసి 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందామండి. పాలకూర కట్ చేసాము, ఇప్పుడు వేసేసుకున్నాము పప్పులో. బాగా కడగాలంటే మట్టి మట్టి ఉంటుంది. పప్పులో వేసుకుంటున్నాము. త్రీ విజిల్స్ పెట్టుకుందామండి. అన్నీ వేసేసాం కదా, మ్యాంగో, టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. ఇప్పుడు 3 విజిల్స్ పెట్టుకుందాము. 3 విజిల్స్ అయ్యాక ఓపెన్ చేసి తాలింపు చేసుకోవడమే అండి. మూత పెట్టుకుందాము. కొంచెం చింతపండు నానబెట్టానండి పప్పులో వేయడానికి. పప్పు తాలింపు చేసుకుందామండి. కడాయి పెట్టాను, స్టవ్ ఆన్ చేశాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. పావు ఆయిల్, ముప్పావు ఆయిల్ అండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. ఎండుమిర్చి వేసుకుందామండి 2. చిట్టపట్టలు ఆడుతున్నాయండి. ఈ చక్కగా పప్పు కూడా విజిల్స్ వస్తున్నాయి. ఉల్లిగడ్డ వేస్తున్నామండి కొంచెం. స్టవ్ ఆఫ్ చేద్దాము. ఆ హీట్లోనే అయిపోతుంది అది. చూస్తున్నాం కదండి, పప్పు బాగా ఉడికిపోయిందండి. బాగా ఉడికిపోయింది పప్పు. ఒకసారి మనం బాగా కలిపేసి ఇందులో తాలింపు వేసేసుకుందామండి. అట్లానే ఈ చింతపండు రసం కూడా వేసుకున్నాము. చింతపండు నానబెట్టాం కదా, ఈ రసం కూడా కొంచెం వేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. 2 స్పూన్స్ వేస్తున్నానండి. సాల్ట్ వేసుకున్నాం కదండి, కలిపేసుకుందాము. ఈ తాలింపు కూడా వేసేసుకుందాము. ఈ పప్పులో ఈ తాలింపు వేసుకుందామండి. చింతపండు రసం కూడా వేసుకుందాము. చింతపండు వేసిందండి, కొంచెము వాటర్ వేసుకుందాం. ఇందులో వేసుకుందాము. కొంచెం మసాలాలండి. ఇది పప్పు బాయిల్ అయిపోయిందండి. చూద్దాము. చూసారు కదా, ఎమ్మి టేస్టీ మ్యాంగో పప్పు రెడీ అండి. పాలకూర మ్యాంగో పప్పు చూసారా, కమ్మటి వాసన వస్తుంది. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుందండి, అంత కమ్మగా ఉంది. మీరు కూడా ఇలానే చేసి తినండి.
పాలకూర పప్పు రెడీ అండి. మ్యాంగో పాలకూర పప్పు. స్టవ్ ఆఫ్ చేసేద్దాము, మళ్ళీ చిక్కగా అయిపోతుంది. పప్పు రెడీ అండి. థ్యాంక్ యూ.